బట్టే పరలోకం వీడి భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. మన పాపములని నుండి క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తా వచ్చిండు. ఆ యొక్క లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఇక తెలియజేస్తూ ఉన్నాం ప్రియ సహోదరుడా సహోదరి రాత్రికాల సమయమందు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఏమని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఏమని చెప్తా ఉన్నాడు యేసు? నేనే మార్గమునని చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం, అనేకమైన మార్గాలను మానవుడు ఎన్నుకునేవాడుగా ఉంటాడు. అనేక మార్గముల నుండి మనం ప్రయాణించే వారంగా ఉంటాం. మనం భౌతికమైన దారులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడంటున్నాడు. తండ్రి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఆ మార్గము దేవుడై ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తుల వారే. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక మతానికి సంబంధించిందని ఆయా రీతిలుగా చెప్తా వస్తూ ఉంటారు. కనుక ఇది మతము కాదు, ఇది దేవుడు ఏర్పరిచిన మార్గము, పరలోకానికి చూపించే మార్గము. కనుక ఇది ఒక ఏంటిది, ఇది దేవుడు ఏర్పరిచిన మార్గము. కనుక ప్రియ సహోదరుడు, ఇది మతం కాదు. అందరు అంటూ ఉంటారు ఇది క్రైస్తవులు, ఇది తక్కువ జాతి వాళ్ళ కులం, ఇది తక్కువ జాతి వాళ్ళ మతం, ఇది మా దేశంది కాదు అని ఆ రీతిలో ఎందరో చెప్తా వస్తూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమని చెప్తా ఉన్నాడంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను.